ఐదవ తరగతిలో రెండవ పాఠం పేరు సాయం. ఇది ఒక సంసిద్ధత పాఠంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి పాఠం ఏ దేశమేగినా చూసినట్లయితే, రెండవ పాఠం సాయం కూడా మనం గమనించినట్లయితే, ఈ రెండు కూడా రెడీనెస్ లెసన్స్ కానీ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాఠం గురించి లోతుగా మనం డిస్కషన్ చేసుకుందాం. ఇందులో భాగంగా మరి ఇంతకీ ఈ సాయం అనే పాఠాన్ని రాసినటువంటి కవిగా మనం ఎవరి గురించి డిస్కషన్ చేస్తామంటే జాక్ కోప్. చూడండి ఒకసారి, ఎవరినమ్మా? జాక్ కోప్ గారు డిస్కషన్ చేస్తాం. ఈ జాక్ కోప్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికా మరి నవల రచయితగా మనం చెప్తాం. ఏ దేశం మేడం గారు? దక్షిణాఫ్రికా నవలా రచయిత. ఏ రచయిత? నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. అంటే కథలు రాశాడు, నవలను కూడా రాశాడు. అయితే సాయం అనే ఈ పాఠం మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇది ఒక అనువాద కథ. సాయం అనే పాఠం ఒక అనువాద కథ, గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇదంతా కూడా కథన ప్రక్రియలో రాయడం జరిగింది, పరోపకారానికి సంబంధించింది. అంటే పరోపకారం ఇతివృత్తంగా కథనం ప్రక్రియగా రాయబడిన పాఠ్య భాగమే సాయం అనే 5వ తరగతిలో రెండవ పాఠంగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. పరోపకారం, పర ఉపకారం గుణసంధిగా మనం చెప్తాం. ఇప్పుడు మనము ఈ పాఠం ఎలాగుందనే దాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఓకే, చూడండి మేడం గారు, రవికి పక్షులంటే చాలా ఇష్టం. రవికి ఏమంటే బాగా ఇష్టం? పక్షులంటే బాగా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. నిద్ర లేవగానే ఏం చేస్తాడు మేడం గారు? కిటికీ దగ్గరకు వచ్చి నిలబెడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. దినచర్య అనే పదాన్ని మనం చూసినట్లయితే దినము నందలి చర్య, దినము నందలి చర్య. సో అందున్నాను కాబట్టి ఇది ఏమవుతుంది? సప్తమి తత్పురుష సమాసంగా మనం చెప్పుకోవచ్చు సార్. అంతేకాకుండా చూడండమ్మా, ఈ అందమైన చిన్న చిన్న పక్షులు, చిన్న పక్షులు, పెద్ద పక్షులు, చిన్న చాప, పెద్ద చాప, ఇవన్నీ కూడా చిన్నవైన పెద్దవైన పక్షులు. కాబట్టి ఇవన్నీ కూడా విశేషణం ముందు ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధార్య సమాసాలుగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక తర్వాత గమనించండి అమ్మా, చూడండి, చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు, పెద్ద పక్షులు విశేషణ పూర్వపద కర్మధార్య సమాసంగా మనం చెప్తాము. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి, కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. చూడండమ్మా, పక్షులు కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి. పక్షులు కిచకిచమంటూ రెక్కలు ఆడిస్తున్నాయి. ఏ అలంకారం అని అడిగినట్లయితే స్వభావోక్తి. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాం కాబట్టి ఇక్కడ స్వభావోక్తి అలంకారం అంటాం. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా, ఇది అంతా, ఇది ఈ యత్వ సంధి. ఇది అంతా, ఇది ఈ కాబట్టి యత్వ సంధి. ఇదంతా. రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటి చూడండి పదం, ఒకటి ప్లస్ ఒకటి ఆమ్రేడిత సంధి. 1+1 ఆమ్రేడిత సంధి అని అంటాం. పక్షులన్నీ ఎగిరిపోసాగాయి, కానీ ఒక పిచ్చుక అక్కడ ఉండిపోయింది. అయ్యా, ఇక్కడ ప్రధానమైన పాత్ర ఎవరమ్మా అడిగినట్లయితే రవి. ప్రధానమైన పాత్ర రవి. అంతేకాకుండా ప్రధానమైన మరొక పాత్ర ఏంటంటే ఏం ఉండిపోయింది? అక్కడ పిచ్చుక ఉండిపోయింది మేడం గారు. అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకను చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. దేన్ని గమనించాడు? పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని. అమ్మా అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. ఎవరు? రవి. పర్వాలేదు లేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అని ఎవరన్నారు? వాళ్ళమ్మ. అంటే రవి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. కాదమ్మా, కాదు అమ్మ, కాదు అమ్మా, కాదు అమ్మ, ఉత్వ సంధి.
దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా అని ఎవరన్నారు? అమ్మ, నాన్న. అమ్మ. దాని గురించి నువ్వు ఏమి, నువ్వు ఊ ఏమి, నువ్వు ఊ ఉత్వ సంధి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాపం అమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. అది ఈ తీగలో రాత్రి అంతా రాత్రి ప్లస్ అంతా రాత్రి ఈ ఇత్వ సంధి ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో? ఏమీ అవదు, నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మా. డైలాగ్ అమ్మదది. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకు ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా గబగబా బయటకు వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైందమ్మా ఒకసారి చూద్దాం. ఆ పిచ్చుక అలాగే ఉంది. అయ్యో, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తేగు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. వావ్, చూసారా? రవి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. చూడమ్మా, చూడు అమ్మ, చూడు ఉత్వ సంధి. ఆ పక్షులు అన్ని పక్షులు ఉత్వ సంధి దానికి తిండి పెడుతున్నాయి. అమ్మా. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్లు ఉంటున్నారు అనుకున్నాడు ఎవడు? రవి. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న, ఇప్పుడు రవి వాళ్ళ అమ్మ సంభాషణ అయిపోయింది, ఇప్పుడు రవి వాళ్ళ నాన్న సంభాషణకు వచ్చింది. రవి ఆశగా, నాన్న ఆ పిచ్చుక చూడు, పాపం తెగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న. ఇది ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం అంటే ప్రత్యక్ష వాక్యం. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు. మరి దాన్ని ఎవరు చూడండి ఈ డైలాగు. తీగలు చాలా పైకి ఉన్నాయి, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు అని ఎవరన్నారు? అమ్మ, నాన్నగారు. చూడండి, మరి ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గము. ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు అని ఎవరు చెప్పారు? ఇదంతా నాన్ డైలాగ్స్ అనమాట. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకొస్తుంది. విద్యుత్ ఆఫీసులో మరి ఎవరైనా చెబుతారు ఆ పిచ్చుకుని ఎవరు కాపాడుతారు, ఎవరి గురించి ఎదురు చూడకుండా నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపివేస్తే ఆ పిచ్చుక బతుకుతోందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వు ఉత్వ సంధి, ఎక్కడ ఉంటావో, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అన్న ప్రశ్నలు కురిపించాడు. ఎవరు ప్రశ్నలు కురిపించాడు మేడం? విద్యుత్ ఆఫీసర్. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయి ఉన్న సంగతంతా పోసగుచ్చినట్లు, అయ్యా పోసగుచ్చినట్లు అనేది ఒక జాతీయం. అంటే కళ్ళకు కనపడినట్లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అని అంటాం. రవి చెప్పినదంతా కూడా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతాలే, నువ్వు ఇంటికి వెళ్ళన్నాడు. సార్, నేను రాఘవ అద్ది. మరి రవి వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? రాఘవ. మేము పోస్ట్ ఆఫీసు వీధిలో, అంటే రవి, పిచ్చుక, రాఘవ, అమ్మ, విద్యుత్ ఆఫీసర్, ఇలా జరుగుతుంది డిస్కషన్ అంతా. మీరు పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం. రవి, రాఘవ్ ఎక్కడ ఉంటారమ్మా? పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటారు. మీ వాళ్ళని తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. రవి బడికి వెళ్ళి వచ్చేశాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరు రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరు రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రవి కళ్ళల్లో నీళ్లు రావడానికి కారణం ఏమిటమ్మా అని అడిగినట్లయితే, ఇంకా పిచ్చుక చనిపోతుంది అనే భయంతోనన్నమాట. తర్వాత ఇదిగో విద్యుత్ ఆఫీసర్ రావడం జరిగింది. ఈ సినిమా ఒకసారి మనం గమనిద్దాం. ఏరా రవి ఆడుకుందాం రా అన్నది ఎవరు? ఏరా రవి ఆడుకుందాం రా అన్నది ఎవరు? అమ్మ, నాన్న, అక్క, నువ్వా, నేనా అని అడిగినట్లయితే అక్క. నేను రాను పో అని ఎవరెవరితో అన్నారు? రవి అక్కతో. నేను రాను పో అని రవి అక్కతో అన్నాడు. పిచ్చుక గురించి ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి రవి, నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది.
నీ కోసం ఎవరో వచ్చారో చూడు అన్నవారు ఎవరు? అమ్మ, నాన్న. అమ్మ. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేసారా, రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపు చేస్తాములే, పిచ్చుకు రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అందరూ కలిసి మరి బయటకు వెళ్లారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుకు కాలును తీసి విడిపించాడు. కిందకి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకను చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత ఏమైందమ్మా అడిగినట్లయితే, మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంతో సఫలీకృతం అయ్యింది. మీకు మీద అదే చూడండి, ఫస్ట్ ఎగిరింది, పడిపోయింది, మళ్ళా ప్రయత్నించింది, ఈసారి ఎగిరింది. నువ్వు డిఎస్సి రాస్తావు, ఒకసారి పోవచ్చు, టెట్ రాస్తావు, స్కోర్ బాగా రాకపోవచ్చు, మళ్ళా రాయి, వస్తుంది ఖచ్చితంగా విజయం మేడం గారు. ప్రత్యక్ష సాక్ష్యం ఇదే మేడం గారు. ఓకే, నువ్వు 100% ఎఫర్ట్ పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు అవకాశం అనేది వస్తుంది. ఎవరో ఒకరు నీకు సహాయం అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. విఫలమైనా సరే నిన్ను సపోర్ట్ చేస్తారు. అలా నిన్ను వెన్నంటి సపోర్ట్ చేసే వాడినే నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. సక్సెస్ అయిన తర్వాత ఈ సక్సెస్ కారణం నా వల్లే వచ్చింది, ఉద్యోగం నా వల్లే వచ్చింది, నేను బాగా కష్టపడ్డాను అని అనడం ముమ్మాటికి తప్పు. నీ వెన్నంటి ఉన్న నీ పేరెంట్స్, నీ వెన్నంటి ఉన్న నిన్ను సహాయం చేసినటువంటి నీ మెంటర్స్ అందరినీ, నీ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఉద్యోగం సాధించిన తర్వాత. అలాంటి ఆనంద క్షణాలు పొందడం కోసం ఈ పిచ్చుక ఎలాగైతే కష్టపడి ఎగిరి ప్రయత్నించిందో అలా నువ్వు కూడా ప్రయత్నించు, ఓడిపో, కానీ ప్రయత్నంలో మాత్రం అస్సలు ఓడిపోకు. రైట్, ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్కిచ్చమంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. అమ్మ, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ రవి ఏం చేశాడు? చప్పట్లు కొట్టాడా? వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టాడా? వాళ్ళ నాన్నకి ముద్దు పెట్టాడా? వాళ్ళ అక్కకు పీస్ మిఠాయి కొన్నాడా అని అడిగినట్లయితే చప్పట్లు కొట్టాడు. ఇలా ఎలాగైనా వచ్చేవాడు బిట్టు. దృశ్యం అంటే చూడదగినది, కష్టం అంటే ఇబ్బంది, ఆత్రం, నీకు ఆత్రం ఎక్కువ అంటారు, తొందర ఎక్కువ, అవధులు, హద్దులు, గుంపు, సమూహం, ఆసక్తి అంటే అపేక్ష. ఇది గుర్తుపెట్టుకో, ఆసక్తి, అపేక్ష. మిగతావన్నీ పెద్దగా అవసరం లేదు మేడం గారు. దీని తర్వాత ఏముంది? ఇవి చేయండి పేరుతో ఏమున్నాయి మేడం గారు? విద్యా ప్రమాణాలు ఉన్నాయి. వినడం, ఆలోచించి మాట్లాడడం ఉంటుంది. తర్వాత ఈ ఒత్తు ఉన్న పదాలు, ఇది పిల్లల కోసము. జాబ్ వచ్చిన తర్వాత చెప్పుకుందాం. మన పిల్లలకే ముందు జాబ్ రావడం కోసం నీకు ఏం కావాలి అని డిస్కషన్ చేస్తాం. నీకేం కావాలా? ఇదిగో, తరగతి గదిలో గ్రంథాలయంలో సాయం చేసే అంశం ఉన్న కథలు సేకరించండి ప్రాజెక్ట్ పని. కథలు రాయడం సృజనాత్మకత. డిఫరెన్స్ చూసుకో. ధారణ చేద్దాం. గోవ కొరకు మేను కోసి ఆసిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగునంచబోవ ఉపకారి నెంతురు విశ్వధాభిరామ వినురవేమా అంటే ఇవ్వడం జరిగిందమ్మా. గువ్వ, ఇక్కడ గువ్వ అంటే అర్థం ఏంటంటే, గువ్వ అంటే పావురం కొరకు మేలు కోసి, శరీరాన్నే కోసి శిబిరాజు వార్తల్లో నిలిచాడు, స్థిరస్థాయిగా నిలిచిపోయాడు మేడం గారు. తర్వాత మేను అంటే దేహము అనే అర్థం కూడా వచ్చింది. అలాగే ఓగునంచబోవ, ఓగు అంటే అర్థం ఏంటంటే చెడ్డవారు. ఓగునంచబోవ, చెడ్డవారిని ఎవరో కూడా తలుచుకోరు. ఉపకారినెంతురు, ఉపకారిని మాత్రమే అందరూ కూడా గుర్తుంచుకుంటారు. విశ్వధాభిరామ వినురవేమ, వేమన పైడిపాటి పుల్లారెడ్డి అని మనం చెప్పుకున్నాం మేడం గారు. ఇతను కడప జిల్లాలో జన్మించారు అని చరిత్రకారులు చెప్పారు మేడం గారు. అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో కటారిపల్లిలో ఇతని సమాధి ఉంది అని కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం టీచర్లు. ప్రాచీన కాలంలో ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు అని మనం చెప్పినట్లయితే, ఆధునిక కాలంలో ప్రజాకవి అని మనం చెప్పుకుంటాం మేడం గారు. ఎవరిని? మరి వేమన గారిని అని చెప్తాము. ఆంధ్ర కబీర్ అంటాము, ప్రజా కవి కూడా అని చెప్పడం జరుగుతుంది టీచర్స్. ఇందులో విశ్వధాభిరామ, విశ్వధ ప్లస్ అభిరామ, విశ్వధాభిరామ ఏమవుతుంది?
సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అని ఇక్కడ క్లారిటీగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక తర్వాత ఏమున్నాయి సార్, దీని తర్వాత ఉండేది ఏంటంటే చదువుదాం. చదువుదాం అనే దాంట్లో భాగంగా చూడండి ఏముంది, అనకు కనకు వెనకు, ఇది వరుస. ఫస్ట్ ఏమో అనకు, రెండోదేమో వెనకు, ఫస్ట్ అనకు, రెండోదేమో కనకు, మూడోదేమో వెనకు. చూడండి జాగ్రత్తగా, రైట్. అది సబర్మతి ఆశ్రమం. సబర్మతి అనే పేరు గల ఆశ్రమం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. గాంధీజీ ఒక్కరే చిరుచాప మరి చిరుదైనటువంటి చేప ఏమవుతుంది, చిరుచాప విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్తాం. సబర్మతి ఆశ్రమం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తాం. చిరుచాప విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తాం. ఆయన అప్పుడే భగవద్గీత అనే పదాన్ని మనం విడదీసినట్లయితే భగవత్ ప్లస్ గీత, భగవత్ ప్లస్ గీత అనే దాన్ని మనం చూసినట్లయితే జస్త్వ సంధి అవుతుంది అని గమనించండి. ఏ సంధమ్మా, జస్త్వ సంధి అవుతుంది. భగవద్గీత భగవత్ పారాయణం చేసి చూడండమ్మా, ఇక్కడ గాంధీజీ గారు చిరుచాప మీద కూర్చొని ఏం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేసి. అంటే భారతంలో ఒక భాగం మేడం గారు భగవద్గీత పుస్తకాన్ని ఏం చదువుతున్నాడు, పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్టె మీద పెట్టారు. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు, దీక్షగా బొమ్మ వైపు బాపూజీ గారు. మహాదేవ్ దేశాయ్ లోపలికి వచ్చాడు. అంటే ఇక్కడ అనకు, అలాగే కనకు, అలాగే వెనకు, అనకు కనకు వెనకు. అంటే చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, చెడు వినవద్దు అనేది వరుస గుర్తుపెట్టుకో మేడం గారు. ఎవరు వచ్చారు మేడం గారు, మహాదేవ్ దేశాయ్ వచ్చాడు. తదేక ధ్యానంగా ప్రతిభ వైపు చూస్తున్న బాపూజీని చూశాడు. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనక నుండి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపు వెనక్కి తిరిగి చూశారు. గొప్పవాళ్ళు కాబట్టి అలా అనిపిస్తుంది మేడం గారు. మహాదేవ్ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. మహాదేవ్ భాయ్ రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టు మీద బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పకపక నవ్వడం మొదలుపెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు. అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అని ఎవరన్నారు, గాంధీజీ గారు మహాదేవ్ దేశాయ్తో. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు అవి నా గురువులు, అదిగో కోతులు కాదు అవి నా గురువులు అని గాంధీజీ గారు మహాదేవ్ దేశాయ్తో అన్నారు. ఆ కోతుల బొమ్మను మహాదేవ్ దేశాయ్కి చూపిస్తూ, ఇదిగో చూడు ఈ బొమ్మలో 3 కోతులు, 3 అనే సంఖ్య గల కోతులు. ఏమవుతుంది, సంఖ్యాపూర్వే ద్విగు అంటే ద్విగు సమాసం అవుతుంది. అవి 3 పనులు చేస్తూ మనకు 3 విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి. మొదటి బొమ్మ చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది. 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని కూర్చుంది అంటే చెడు చూడకు అని అర్థము. చెడు మాట్లాడవద్దు అనకు, అలాగే చెడు ఏమో చూడకు కనకు. గాంధీజీ మాటలు విని మహాదేవ్ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. మనవాడేమో కామెడీ చేస్తుంటే గాంధీజీ గారు గురువులుగా ఫీల్ అయ్యారు వీటిని. 3వ బొమ్మ వైపు చూసి ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది పాయింట్ ఇక్కడ. 3వ బొమ్మ వైపు చూసి ఏం చేస్తున్నాడో చెప్పు అని గాంధీజీ గారు మహాదేవ్ దేశాయ్ని అడగడం జరిగింది. అది 2 చేతులతో గట్టిగా 2 చెవులు మూసుకుంది. అద్దమ్మ 2 చెవులతో గట్టిగా 2 చెవులు మూసుకుంది. దాని అర్థం ఏమిటో చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు,
చెడు కనకు చెడు వినకు, గుర్తుపెట్టుకోవాలా. చెడు అనకు చెడు కనకు చెడు వినకు అని మానవులకు హితోపదేశం. అయ్యా హిత ఉపదేశం, హిత ఉపదేశం ఏమవుతుంది? గుణసంధి అవుతుంది మేడం గారు. ఓకే, నా ఉద్దేశం ఏమంటావు అన్నాడు. తర్వాత చూడండమ్మా, ఇందులో దానర్థం అనే పదం చూసినట్లయితే దాని ప్లస్ అర్థం, దాని ఈ ఇత్వ సంధి అని చెప్తాం. బాపూజీ మీరు మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీయగలరు. ఇదిగో బాపూజీ అని ఎవరు సంబోధించారు? మహాదేవ్ దేశాయ్. అందుకనే మీరు మహాత్ములు, మహా ప్లస్ ఆత్ములు, మహాత్ములు ఏమవుతుంది? మహా ప్లస్ ఆత్ములు ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్ దేశాయ్. ఇది మేడం గారు. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిందే తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకం పిల్లల కోసం రాయడం జరిగింది మేడం గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు, అందరికీ తెలుసు కదా. ఉదయాన్నే విజయ కరుణించింది పాపయ్యను అని గుర్తుపెట్టుకోవాలా. ఉదయాన్నే విజయ కరుణించింది పాపయ్యను. ఉదయాన్నే ఉదయశ్రీ, విజయ విజయశ్రీ, కరుణ కరుణశ్రీ. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అరుణ కిరణాలు ఇంపార్టెంట్ బిట్టు. ఏ కిరణాలు? అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం, గుర్తుపెట్టుకోమా. తెలుగు బాల శతకం ఎవరి కోసం రాశాడు మేడం గారు? నీ కోసం నా కోసం కాదు, పిల్లల కోసం. ఇతని మరొక రచన అరుణ కిరణాలు. అంతేకాకుండా ఇంకా ఏమున్నాయి సార్ అని చూసినట్లయితే ఆనంద లహరి. ఆనంద లహరి అనేది ఒక ఎక్స్ట్రా రచన. అలాగే అనురాగ లహరి మరొక రచన. ఉమర్ ఖయ్యం, ఉమర్ ఖయ్యం, ఉమర్ ఖయ్యం అనేది మరొక రచన. పుష్ప విలాపం, పుష్ప విలాపం, పుష్ప విలాపం అనేది మరొక రచన. ఆనంద లహరి, అనురాగ లహరి, ఉమర్ ఖయ్యం, పుష్ప విలాపం. ఆనంద లహరి, అనురాగ లహరి, ఉమర్ ఖయ్యం, పుష్ప విలాపం, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ మరియు అరుణ కిరణాలు ఇవన్నీ కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు అని క్లారిటీగా మనం గుర్తుండాలి సార్. అయితే మనం మరొక అంశం డిస్కస్ చేసినట్లయితే గాంధీజీ గారి ఆత్మకథను మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటాం. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటాము. ఇతను గుజరాతీ భాషలో రాయడం జరిగింది మేడం గారు. గాంధీజీ గారు గుజరాతీ భాషలో రాసినటువంటి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి రాసిన వారే మహాదేవ్ దేశాయ్. ఆంగ్ల భాషలోకి అనువాదం చేసిన వారే మహాదేవ్ దేశాయ్. అంతేకాకుండా దీన్ని మనం చూసినట్లయితే ఒకసారి తెలుగులో మరి సత్యశోధన అనే పేరుతో, తెలుగులో సత్యశోధన అందరికీ తెలుసు. 8th క్లాస్లో కూడా ఈ పేరు మనం చూస్తాం. మనం సత్యశోధన, సత్యశోధన అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి ఎవరమ్మా అని చూసినట్లయితే వేమూరి రాధాకృష్ణమూర్తి. వేమూరి రాధాకృష్ణమూర్తి, వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాం మేడం గారు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గాంధీజీ గారు గుజరాతీ భాషలో రాస్తే దాన్ని తెలుగులోకి సత్యశోధన అనే పేరుతో రాసింది ఎవరమ్మా గమనించినట్లయితే వేమూరి రాధాకృష్ణమూర్తి, వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాం సార్. అంతేకాకుండా ఈ యొక్క మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ను పద్య రూపంలో రాయడం జరిగింది మేడం గారు. పద్య రూపంలో ఏ పేరుతో అంటే మహాత్మా కథ. పద్య రూపంలో మహాత్మా కథ పేరుతో రాసింది ఎవరంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా. సత్యశోధన అనే పేరుతో ఎవరు రాశారు మేడం గారు? వేమూరి రాధాకృష్ణమూర్తి, వేమూరి రాధాకృష్ణమూర్తి. అయితే పద్య రూపంలో మహాత్మా కథ అనే పేరుతో రాసింది ఎవరంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి. అతనేమో వేమూరి రాధాకృష్ణమూర్తి, ఇక్కడేమో తుమ్మల సీతారామమూర్తి చౌదరి అని అంటాం. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక ఇది ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఒకసారి మనం గమనిస్తున్నాం కదా ఫస్ట్ నుంచి కూడా. చూడండి మేడం గారు, ఒకసారి డిస్కస్ చేసుకుందాం సార్. ఇందులో
5వ తరగతిలో 2వ పాఠం పేరు సాయం అని అంటాం. ఈ సాయం అనే పాఠము కథన ప్రక్రియలో రాయడం జరిగింది. కథనం అంటే చెప్పడం అని అంటాం మేడం గారు. ఇది ఇతివృత్తం ఏమిటంటే పరోపకారం, పరా ప్లస్ ఉపకారం పరోపకారం గుణసంధి అని అంటాం. అయితే కవి పేరు జాక్ కోప్. ఇతను దక్షిణాఫ్రికా నవలా రచయిత, దక్షిణాఫ్రికా కథా రచయిత అని చెప్తాం మేడం గారు. కవి అని కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇతను రాసినటువంటి ఒక అనువాద కథ ఇంపార్టెంట్ బిట్. సాయం అనే పాఠం ఒక అనువాద కథ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ బిట్ గా డిస్కస్ చేయొచ్చు. ఈ సాయం అనే పాఠంలో భాగంగా ఒకటేమో రవి, తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న రాఘవ మరియు వాళ్ళ అక్క మరియు విద్యుత్ ఆఫీసర్ వీళ్ళ మధ్య డిస్కషన్ అనేది జరగడం జరుగుతుంది మేడం గారు. రవి ఇంట్లో ఆడుకుంటే ఆ విద్యుత్ తీగల మీద ఒక పిచ్చుక అనేది ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళ అమ్మతో చెప్తే ఉదయాన్నే చూడు వెళ్ళిపోతుంది అంటాడు అని అంటుంది వాళ్ళ అమ్మ. ఉదయాన్ని చూసినా ఆ పిచ్చుక అనేది ఎగిరిపోయి ఉండదు. తర్వాత వాళ్ళ నాన్న కూడా చెప్తే విద్యుత్ ఆఫీసర్లు చెప్తేనే పని అవుతుందంటే మన రవి వెళ్ళి నేరుగా విద్యుత్ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళి సమాచారం ఇస్తే వాళ్ళు వస్తారు, తీస్తారు పిచ్చుకను, రవికి ఇస్తారు. అది ఫస్ట్ ఎగరలేకపోతుంది పిచ్చుక, తర్వాత ఎగిరిపోతుంది. ఇదే మేడం గారు. మరి చదువుదాం అనేది అనకు కనకు వినకు. ఫస్ట్ ఏమో అనకు, తర్వాతేమో కనకు, తర్వాతేమో వినకు. చూడండి మేడం గారు, ఒక కోట్ చూసినట్లయితే చెడు అనే దాన్ని మాట్లాడవద్దు, చెడు అనే దాన్ని చూడవద్దు. ఈ రెండు చెప్పింది గాంధీజీ గారు. మరి మూడోది ఏంటేమో నువ్వే చెప్పు అని గాంధీజీ గారు అడిగితే ఎవరిని, మహాదేవ్ దేశాయిని అడిగినట్లయితే అప్పుడు మహాదేవ్ దేశాయి చెడు వినకు అని చెప్తారు మేడం గారు. చూడండి డైలాగ్స్ అన్ని కూడా. రాసిందేమో జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటాము. ఉదయాన్నే విజయ కరుణించింది అని గుర్తుపెట్టుకోవాలా. సో ఉదయాన్నే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అని చెప్తాం సార్. అయితే మరొక రచన ఏంటంటే మరి చూడండి జాగ్రత్తగా గమనించినట్లయితే అరుణ కిరణాలు అని చెప్తాము. పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని కూడా రాయడం జరిగింది అని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా చూడండమ్మా, ఈ అనకు కనకు వెనకనే దాంట్లో గాంధీజీ గురించి, మహాదేవ్ దేశాయి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇతను రాసే ఇతర రచనలు ఏంటంటే ఎవరు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒకటి ఆనంద లహరి, అనువాద లహరి, ఉమర్ కయ్యం, పుష్ప విలాపం. ఆనంద లహరి, అనువాద లహరి, పుష్ప విలాపం మరియు ఉమర్ కయ్యం అనే రచనలు కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రివే. అయితే గాంధీజీ గారు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే దాన్ని గుజరాతీ భాషలో రాస్తే దాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించిందే మహాదేవ్ దేశాయి. అయితే దీన్ని మనకి పద్య రూపంలో మహాత్మా కథ అనే పేరుతో రాసింది తుమ్మల సీతారామమూర్తి చౌదరి అంటాం. తుమ్మల సీతారామమూర్తి చౌదరి అని చెప్తాం మేడం గారు. అయితే సార్ మరి ఈ యొక్క మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే దాన్ని మనము గమనించినట్లయితే మరి సత్యశోధన అనే పేరుతో తెలుగులోకి రాసిన వ్యక్తి ఎవరమ్మా అని ఒకసారి మనం చూసినట్లయితే వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాము. సత్యశోధన అనే పేరుతో తెలుగులోకి రాసిన వారు ఎవరమ్మా, వేమూరి రాధాకృష్ణమూర్తి అని అంటాము. ఇది మరి 2వ పాఠం పేరు సాయం అనే పాఠం.